Antarki chala chala thank you for coming. And today is a very nice day. It's Ekadashi and today our movie is starting. I have very positive. I'm very positive about the movie and the script. I want to share something about the script and director sir. So Krishna Babu sir, when he came up with with this story, it really gives me thrills and chills to even imagine. The way he explained me, I imagined the whole story, and I think it's a great script. I think 2024 is going to be a big year for me, and with this movie, and very happy, very excited. It's a great day to start the film, and today is also my fast for this movie, and I hope with all your blessings and love, we do a great job, and we are all pumped up to start the shoot very soon, today onwards. And thank you all of you for coming. Thank you. గోపాలకృష్ణ గారికి, వి సముద్ర గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, వక్లాపురం కృష్ణమోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ ఈ రోజు నుంచి 26 వరకు ఒక షెడ్యూల్ జరుగుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 తారీఖు నుంచి, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 20 తారీఖు నుంచి ఒక 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మూవీలో అప్సరా రాణి హీరోయిన్గా, ఆది తరుణ్ హీరోగా నటిస్తున్నారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ శ్రీలక్ష్మి గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక మంచి మూవీ, అంటే థ్రిల్లర్ జోనర్. ఆఫ్టర్ శ్రీవల్లి చేశాను, శ్రీవల్లి తర్వాత మళ్ళీ దిస్ ఇస్ డిఫరెంట్ థ్రిల్లర్. అండ్ డైరెక్టర్ కృష్ణబాబు గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. వారు డైరెక్టర్ అవ్వక ముందర నుంచి ఎప్పటి నుంచో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, మంచి వెల్ విషర్. సో ఆయన స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ ఇలా ఉంటుందని చెప్తున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ, బట్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఎక్స్ట్రాడినరీ పాయింట్, థాట్, అసలు ప్లాటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఆయన చెప్పింది చెప్పినట్టుగా కళ్ళ ముందర డెఫినెట్గా రేపు పొద్దున్న సినిమాలో చూపించగలరనే నమ్మకం నాకు ఉంది. అండ్ అప్సరా రాణి ఈజ్ ద మెయిన్ హీరోయిన్. అండ్ సో ఆయన చెప్పినట్టుగా లాట్ ఆఫ్ అదర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, అతను టెక్నీషియన్స్. అండ్ ఫస్ట్ టైం ఇవాళ మూవీ ఓపెనింగ్ జరిగింది. అండ్ నేను ఫస్ట్ టైం నా 80 సినిమాల్లో ఫస్ట్ టైం నా సినిమాకి కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో అందరూ వచ్చి బ్లెస్ చేశారు ఈ మూవీకి. అండ్ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చాలా మంచి సాంగ్ రాబోతుంది, మళ్ళీ బ్లాక్ బస్టర్ రాబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటే. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ మూవీ, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీ వన్. అండ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వినూత్న సినీ సెల్యులాయిడ్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్ 1 కృష్ణబాబు గారు డైరెక్టర్ అండ్ ఎన్ శ్రీదేవి గారు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఒక అద్భుతం జరుగుతుందంటే కొన్ని పరిస్థితులు వాటికి అనుకూలిస్తాయి అంటారు. అలాంటి సందర్భమే ఇది అనుకోవచ్చు. ఎందుకంటే కృష్ణబాబు గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా సీనియర్. ఆయన కూడా ఆయన అనుకుంటే పెద్ద పెద్ద సినిమాలు ఎప్పుడో చేసేవారు, కానీ ఎప్పుడు ఆయన ఒక కథని నమ్మాలి, జనాలకి నిజాయితీగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందించాలి అని ఆయన చాలా తపన పడే వ్యక్తి. అంత ప్యాషనేట్ మనిషి ఆయన. అంతేకాకుండా కృష్ణ గారు సైలెంట్గా ఉన్న ఆయన చాలా థాట్ ప్రాసెస్ కలిగిన వ్యక్తి. ఆయనకి ఈ కథ గత 5-6 ఏళ్ల నుంచి కూర్చొని ఎలా అంటే ఒక తపస్సు అనాలో, యాగం అనాలో, ఏమనాలో దానికి తెలీదు. కథని తయారు చేయడానికి ఆయన ఎంత తపన పడ్డారంటే చాలా రీసెర్చ్, సర్చింగ్ మరియు అబ్జర్వేషన్, కొన్ని క్యారెక్టర్లు పుట్టించడానికి వాళ్ళని దూరం నుంచి అబ్జర్వ్ చేసి అలాగా అంత అథెంటిక్గా స్క్రిప్ట్ని అయితే రాయడం జరిగింది. దానికాను భగవంతుడు
వారికి ఆశీర్వాదాలు అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక కృష్ణబాబు తనతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి వారికి కూడా నేను శుభాశీస్సులు ఇస్తున్నాను. భగవంతుడు కూడా వారికి ఆశీస్సులు అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి ఇప్పుడే ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న వ్యక్తులందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత శిఖరాలు చేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.